మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా బీసీ వాదాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని ప్రతి చోట కాళ్ళకు చక్రాలు కట్టుకొని మహబూబ్నగర్ సెగ్మెంట్ ప్రాంతం అంతా పర్యటిస్తూ బీసీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాస్ సాగర్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అయితే బీజేపీలో బలంగా ఇద్దరు నేతలు, ఒక పక్క డికే అన్న, మరో పక్క జితేందర్ రెడ్డి, పెద్ద ఉదాహరణలు ఉండగానే మొదటి విడతలో వాళ్ళకు టికెట్ కేటాయించకపోవడం, అదేవిధంగా మీరు బీసీ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడం, ఇది మీ చొరవనే అని చెప్పవచ్చా? తప్పకుండా. నమస్కారం. భారతీయ జనతా పార్టీ మొన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన 9 స్థానాల్లో బీసీలకు 5 స్థానాలు కేటాయించడం జరిగింది. దాంట్లో మేము మొదటగా బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏ పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికలనే భారతీయ జనతా పార్టీ బీసీ స్టాండ్తో ముందుకొచ్చి అత్యధిక స్థానాలు కేటాయించింది. బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా జనాల మధ్యలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీకి మేము అప్పుడు కృతజ్ఞతలు తెలిపినాం, ఇప్పుడు చెప్తున్నాం. అదే కోవలో పార్లమెంటు పరిధిలో కూడా మహబూబ్నగర్ పరిధిలో 60 నుంచి 60% జనాభా బీసీ జనాభా ఉన్న కారణంగా ఈ సీటును హోల్డ్లో పెట్టిన వెంటనే బీసీ సమాజం మేము చేసిన రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, మా కమిటీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలతో కలిసి మేము చేసిన కృషి ఫలితమే ఈరోజు మహబూబ్నగర్ సీటు ప్రకటించకపోవడం అని మేము భావిస్తున్నాం. ఎందుకొరకంటే ఇక్కడ బలమైన బీసీ నేతగా శాంతికుమార్ గారు బరిలో ఉన్నారు. ఆ కోణంలో కూడా ఆపిన ఉద్దేశం బీసీ సమాజం భావిస్తుంది. అయితే గతంలో కూడా శాంతికుమార్ 14 ఏళ్ల పాటు బీజేపీలో కొనసాగినా కూడా ఆయన చేయాల్సినంత ఫోకస్ చేయలేకపోయాడు. అయితే మీరు మీ భుజ స్కంధాల మీద బీసీ వాదాన్ని వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ కేంద్రానికి ఈ బీసీ వాదం అనేది, ఈ బీసీ వాదం బలంగా తగిలిందని చెప్పవచ్చా? తప్పకుండా. ఎందుకొరకంటే బీసీ సమాజ్ మొదటి నుంచి మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికార ఉద్దేశం ఏంటంటే ఒక బీసీ నాయకుడు ఉన్నత స్థితిలో ఉంటే, ఉన్నత స్థాయిలో ఉంటే గ్రౌండ్లో ఉన్న విద్యార్థులు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళు కొట్లాడేందుకు వీలైతే కనీసం ఒక బీసీ హాస్టల్లో ఒక సీటుకు రికమెండేషన్ కూడా మనం పైవారు వాళ్ళకి వచ్చిన పరిస్థితి చాలా వరకు మనం చూసినాం. మన చిన్నతనంలో చూసినాం, ఎంత ఇబ్బందులకు గురైనాం. అదే ఒక బీసీ వర్గం నుంచి ఉన్నత స్థితిలో ఒక వ్యక్తి ఉంటే, ఒక రాజకీయంలో కానీ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటే ఏ విధంగా ఆ సమాజం మొత్తం బాగుపడుతున్నది దానికి ప్రత్యక్ష ఉదాహరణనే బీసీ వాదం. రాజ్యాధికారంలో ఉండేది బీసీ సమాజం మొదటి నుంచి పోరాడుతుంది. మొన్న గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా మేము ఒకటే స్టాండ్తో వెళ్ళినాం. పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపాలని, ఇప్పుడు పార్లమెంట్కి పంపించాలని ఒకటే ధ్యేయంతో మేము ముందుకు వెళ్తున్నాం. నియోజకవర్గంలోని దాదాపు 7 నియోజకవర్గాల్లో కంప్లీట్గా మేము ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేసినామో ఆ గ్రౌండ్లో మేము చేసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అనుకోండి, భారతీయ జనతా పార్టీ తీసుకున్న రిపోర్ట్స్ కానీ అవన్నీ కేంద్రానికి చేరినవని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాలని బలంగా భావిస్తున్నట్లు మేము బీసీ సమాజ్ భావిస్తాం. అయితే గతంలో కూడా ఎన్నో బీసీలకు సంబంధించిన సంస్థలు, ఆర్గనైజేషన్స్ వచ్చినా కానీ ఈ బీసీ సమాజ్ బలంగా తీసుకుపోయినంతగా వేరే సంస్థలు ఏవి తీసుకుపోలేదు. అయితే మీ స్టాండ్ కూడా ఎలా ఉండబోతుంది? అసలు మీ బీసీ స్టాండ్, అసలు మీ బీసీ సమాజ్ యొక్క మెయిన్ ఏమేముంది? మేము మొదట చెప్పినట్లుగా బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం రాజ్యాధికారం. మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం కాబట్టి మా సంఘం ఈరోజు మార్కెట్లో మేము పేరు స్థాపించిన కొన్ని రోజులు మేము పేరు సంపాదించింది బీసీ సమాజ్. ఎందుకొరకంటే మిగతా సంఘాల లాగా మేము ఎలక్షన్లప్పుడు లేకపోతే ఇంకో సమయానికి మేము మార్కెట్లో హల్చల్ చేసి మళ్ళీ తర్వాత మేము కనబడకుండా పోయే సంస్థ కాదు మాది. ప్రతినిత్యం బీసీ పక్షాన పోరాడడం, బీసీ అధినాయకత్వం అంటే రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్లేందుకు మేము ప్రయత్నం చేయడం, అన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న అన్ని కుల సంఘాలను కానీ, ప్రజా సంఘాలను అవేర్నెస్ చేసి వాళ్ళలో మన ఓటు మనం వేసుకుందాం అనే ఒక ప్రత్యేక నినాదంతో మేము గతం నుంచి ముందుకు వెళ్తున్నాం. మా మోటో కూడా అదే. మన ఓటు అంటే ఇంకెంతకాలం మనం బానిసలుగా బతుకుదాం, మనం ఏదైతే మన ఓటు మనం వేసుకొని మన బీసీలను ముందు రాజ్యాధికార దిశగా అడుగులు పెట్టిస్తే మన బతుకులు ఎలా మారుతాయి అన్న కాన్సెప్ట్లో మేము వెళ్ళిన ప్రతి దగ్గర ఇదే విషయంలో మేము డిస్కస్ చేస్తున్నాం. అంటే మిగతా సంఘాలకు మా సంఘాలకు ప్రధాన వ్యత్యాసం అదే. మేము ప్రతి బీసీ నాయకుడిని కదిలిస్తున్నాం, మా ఉద్దేశాన్ని వాళ్ళకు వివరిస్తున్నాం. మనం భవిష్యత్తులో మనం పై స్థాయిలో ఉంటే మన భవిష్యత్తులో ఎలా మారుతాయి మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా చూస్తున్నాం. అనగానే అంటే వాళ్ళ మోచేతుల కింద ఉంటూ ఒక్కొక్క పార్టీలో మనం ఒకరొకరు ఉండి, ఒకరు కాంగ్రెస్ అని, ఒకరు బీజేపీ అని, ఒకరు బీఆర్ఎస్ అని, ఒకరు సిపిఎం అని వివిధ పార్టీల్లో మనం విభజించి పాలిస్తున్న అగ్రవర్ణాలను వాళ్ళ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి,
భవిష్యత్తులో మనం ఎట్లా ముందరికెళ్ళి మనం పై స్థాయిలో రాజ్యాధికారంలో ఉంటే మన భవిష్యత్తులో ఎలా మారుతామనే ఉద్దేశంతో బీసీ సమాజ్ పనిచేస్తుంది. అయితే ఏ మనిషికైనా ఎక్కడో కొత్త స్ఫూర్తి ఉంటేనే ఈ స్థాయికి రాగలుగుతాం. అసలు మీకు ఈ బీసీ సమాజాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాలి, బీసీ సమాజం ఒక బీసీల అభ్యున్నతికి తోడ్పడాలనే ఒక ఏము కానీ మీకు ఈ ఆలోచన కానీ మీకు ఇలాంటి సంస్థను ఏర్పాటు చేసి బీసీల వాదం అనేది పబ్లిక్గా ఎలా ఆలోచన వచ్చింది మీకు? అంటే నేను బేసిక్ ఏంటంటే నేను ఉద్యోగం అంటే చదువు అయిపోయినాక నేను చేసింది ప్రెస్లోనే, చాలా వివిధ పత్రికల్లో నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని పేపర్లు రిపోర్టర్గా పనిచేసిన. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను దగ్గర నుంచి అంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మన అవసరానికి పోయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా చూసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అసలు అటువంటి ఉద్దేశంలో మనం బీసీలు ఉంటే ఎట్లుంటుంది, బీసీలు లేని దగ్గర ఎట్లా ఉంది అనేది మనం దగ్గర నుంచి గమనించడం. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఒక అవేర్నెస్ కల్పించి మనం కూడా అటువంటి పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది, మనం వెళ్ళాలి అనేది ఒక ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగం సూర్య కూడా ఒక ఉద్దేశంతో ఆయన ఇప్పటికీ బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బీసీ ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలో బీసీలో రాజ్యాధికారం వచ్చినప్పుడే నేను షర్టును వదిలి వేరే షర్ట్ వేసుకున్న కోణంలో ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని కూడా నేను కొద్దిగా ఆదర్శంగా తీసుకొని అటువంటి సంస్థలో పనిచేయడానికి నేను ముందుకు వచ్చాను. అయితే ముఖ్యంగా మన బీసీలో చెప్పుకొస్తే నాయకత్వ లోపం ప్రధాన లోపం కనిపిస్తుంది. దీనిని ఏ రూపకంగా నాయకత్వ లోపాన్ని జయించాలంటే ఎలాంటి మార్గాలను అనుసరించాల్సి వస్తుంది? అదే నేను చెప్తున్నా కదా, బీసీలో దాదాపు 119, 120 కులాల సమూహాలము ఈ బీసీ సమాజం. కాబట్టి ప్రతి బీసీ గుడికి ఏంటంటే విలేజ్లో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఒక్కొక్క పార్టీలో ఒకరు ఆర్థిక అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడితే ఏదైనా సిద్ధపడతారు. వాళ్ళ దగ్గర కనీసం ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే దాన్ని కూలి పోతే కానీ బతకని పరిస్థితిలో మన బీసీ సమాజం చాలా కులాల వాళ్ళు ఉన్నారు, అణగారిన కులాల వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క పార్టీకి ఒకరొకరు, వీళ్ళందరూ మనం కలిపి మనందరం యూనిట్గా ఉంటే మనం ఏమవుతుంది భవిష్యత్తులో, మనందరం కలిసి మన ఓటు మనం వేసుకుందాం, మన బీసీ అభ్యర్థిని గెలిపించుకుందాం. అటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళను బలంగా చేసినప్పుడు మాత్రమే ఈ అందరం మనం మిళితమవుతాం, అందరం యూనిటీగా అవుతాం, మనం అనుకున్న సాధిస్తాం. భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మన ఓటు అనే ఒక విలువైన ఒక వజ్రాయుధం లాగా మనకు అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏ పార్టీకి వేసినాం అని అడిగేవారు ఎవరు ఉండరు. కాబట్టి మన దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన బీసీ సమాజాన్ని ఎంతవరకు టేబుల్ ఇచ్చే ఉద్దేశంతో బీసీ కులాలు అందరూ కలిసి యూనిటీగా మన ఓటు మనం వేసుకుందాం అనే నినాదంతో ముందుకెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ వాదాన్ని మేము మహబూబ్నగర్ పార్లమెంట్ పార్టీలో వినిపిస్తాం. అందరినీ మూకుమ్మడిగా వాళ్ళ దగ్గర ఒక అవేర్నెస్ కార్యక్రమం ఆల్రెడీ మేము రౌండ్ టేబుల్ సమావేశాలతో పూర్తిగా నియోజకవర్గం మొత్తం మేము చుట్టూ ఉన్నాం. కాబట్టి మాకు ఎక్కడెక్కడ ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి భవిష్యత్తులో అనేది మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి మేము ఈ ఎన్నికల్లో బీసీలను అవేర్నెస్ చైతన్యపరిచినాం. ఒకటే వజ్రాయుధం, ఓటు అనే వజ్రాయుధంతో ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఒక కొత్త చరిత్ర. అంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు. కాబట్టి ఈ లిస్టులో కూడా మొన్న ప్రకటన అవకాశం ఇచ్చి ఈసారి బీసీలకు ఇవ్వచ్చు అనే ఒక ప్రగాఢ విశ్వాసం బీసీ సమాజ్ వ్యక్తపరుస్తుంది.